నంబర్ 1. అయితే మాత్రం చెప్పా పెట్టకుండా సూట్ కేసులు తీసుకెళ్ళిపోతున్నావు, నొక్కేద్దామనే. మాస్టర్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. సామాన్లు మోయటానికి మీకు మనిషి కావాలి, చేయడానికి నాకు పని కావాలి. ఇష్టం లేకపోతే మీ సామాన్లు మీరే మోసుకోండి. నేనెందుకు మోస్తాను? ఏ కూలి కూలి ఏ కూలి ఏ కూలి ఇట్లా ఇట్లా. ఇక్కడ కూలీ సామాన్లు ముట్టుకున్నాడంటే మరో కూలీ ఆ సామాన్ల మీద చేయగడు వేడా. అలాగా అయితే తప్పేదేముంది, నువ్వేమోయి. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. బీడీ తాగితే పొగొస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదు సార్. మనిషి మీద నమ్మకం ఉండాలి. తమాషాగా ఉందే. నువ్వు నాకు భలేగా నచ్చావయ్యా. ముందు ముందు ఇంకా భలేగా నచ్చుతాను సార్, మీరు రండి. ఆటోనా టాక్సీనా? ఆటో. ఆటో. రావయ్య త్వరగా. లగేజ్ లోపల పెట్టు త్వరగా. అలాగే మీరు లేవండి సార్, నేను పెడతాను. పెట్టు జాగ్రత్త. ఎంత ఇమ్మంటావయ్యా? కష్టాన్ని నమ్ముకున్నవాడు సార్, చూసి మీరేదో. 20 రూపాయలు. 20 వద్దు సార్, నా కష్టాన్ని 10 రూపాయలు సార్. ఆహా, ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిజాయితీ పనులు ఉన్నారంటే నిజంగా మన దేశం. అరే ఆటో, నా సుట్కేసు. ఆటో 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 మీరు ఇక్కడే ఉండండి సార్, మీ లగేజ్ జాగ్రత్త. ఇక్కడే ఉండండి. ఆ సుట్కేసులో సర్వస్వం ఉందయ్యా. మీరేం కంగారు నా సైకిల్ దొంగ దొంగ. ఆగవయ్యా, అతను దొంగ కాదయ్యా, నీ సైకిల్ చేజింగ్ కోసం తీసుకెళ్ళాడు. తిరిగి రాగానే ఇచ్చేస్తాడు. అసలు వస్తాడంటారా? ఎందుకు రాడయ్యా? ఇదిగో అసలు అతను ఎవరనుకున్నావు? కూలీల్లో ఆనిముత్యం. ఒక్క సంగతి చెప్తాను, గుర్తుంచుకో. బీడీ తాగితే పొగ వస్తుంది కానీ పొగ తాగితే బీడీ రాదయ్యా. మనిషి మీద నమ్మకం ఉండాలి. ఒరేయ్, నా ఆటో ఎదురా. అంటే ఆటో కూడా వాడిది కదా. కొంపదీసి ఇద్దరు తోడు దొంగలా. ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా 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 గోవిందా. భక్తులారా, తిరుపతిలో స్వామివారి గుడి కట్టిస్తున్నాం. మీకు తోచినంత చందా ఈ హుండీలో వేయండి. తిరుపతిలో స్వామివారి గుడి ఆల్రెడీ ఉంది కదయ్యా. రద్దీ బాగా పెరిగిపోయిందని పక్కనే ప్రైవేట్ గా మరో గుడి కట్టిస్తున్నాం. ప్రశ్న లేకుండా చందా వెయ్యండి బాబు. ఏంటో కలికాలం. ఓ పుణ్యాత్ముడు 10 రూపాయలు. ఓ పతివ్రత శిరోమణి 5 రూపాయలు. ఆటోలోని భక్త ఏదో చిన్న స్వాములు, మీకు తోచినంత చిన్న మొత్తాన్ని ఈ హుండీలో వేసుకోండి. నేను ఒక పెద్ద స్వామిని, మీకు తోచినంత పెద్ద మొత్తాన్ని ఈ హుండీలో వేయండి. ఏంటిది? రేయ్, మీరు ఈ ఫీల్డ్కి వచ్చి అన్నాళ్ళు అయింది బే? 3 ఏళ్ళు. మరి నా సర్వీస్ ఎంతో తెలుసా బే? 7 ఏళ్ళు. 7 ఏళ్ళ నుంచి జనాల చెవులో పువ్వులు పెట్టి నేను ఈ స్టేజ్కి ఎదిగాను. మీరు ఈ వేళ వచ్చి నా చెవులో పువ్వులు పెట్టాలని చూసేట. ఇదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ అనుకుని సరిపెట్టుకోండి. అబ్బో, వీడి ప్లేట్ మనకంటే పదునుగా ఉంది మావా. ఇంకా నయం ఉండి లాక్కోలేదు, సంతోషించు. ఎక్కడికి రా వెళ్ళేది? ఈ కత్తి భాస్కర్ రావుకి కట్టింగ్లు ఇవ్వాలని చూస్తారా? పొద్దున్నే పోలీస్ స్టేషన్ కి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి నా జేబులో పడితే కొట్టేస్తారా? నడండి పోలీస్ స్టేషన్ కి, నడండి. వద్దు మామ, పాపం భాస్కర్ రావు గారు అసలే పెళ్ళాం పిల్లలు గలవాడు. నడవమన్నాడుగా, వెళదాం. అయ్యో వెళ్ళొద్దు మావ, నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు. ఒట్టి మనిషివి కాదా? అదేంటది? వద్దు మావ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం దేనికి? బ్రహ్మాస్త్రం ఏంట్రా? టెన్షన్ పెట్టకుండా చెప్పండి. నా దగ్గర బెల్ట్ బాంబు ఉంది, బటన్ నొక్కానంటే మటా. స్వామి, నీ పేరు చెప్పుకుని మా ఉండి నింపుకున్నాం. మరి నీకు వాటా ఇవ్వకుండా మొత్తం మేమే తీసుకుంటే బాగుంటుందా? బాగోదు, అస్సలు బాగోదు. అలాగని పర్సెంటేజ్ చొప్పున వాటాలు పంచుకోవడానికి మనది ఏమైనా వ్యాపార సంబంధమా? కానే కాదు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైన అంబికా దర్బార్ బత్తి లాంటి సంపద. సో సంథింగ్ ఐ విల్ డూ ఫర్ యూ గాడ్. ఓహో, స్వామి, ఈ హుండీలోని మొత్తమంతా నీకే ధారపోస్తున్నారు. ఈ గడిలో పడే మొత్తం అంతా నీది, బయటపడే చిన్నా చితగా చిల్లర మాత్రం నాది. గోవిందా 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 గోవిందా. ఆహా,
ఓన్లీ 1 రూపీ. గాడ్ ఈస్ గ్రేట్. స్వామి మా వాడి అజ్ఞానాన్ని మన్నించు. నేనే నీ నిజమైన భక్తుడిని. ఐ విల్ డూ మచ్ మోర్ ఫర్ యూ. అందుకే ఈ డబ్బంతా పైకే విసిరేస్తాను. నీకు కావాల్సినంత పైనే ఉంచుకో. ఏదో జస్ట్ కొంచెం కొంచెం కింద పడేస్తే అది నేను తీసుకుంటాను. అదే నాకు మహాప్రసాదం స్వామి. రెడీ స్వామి, రెడీ? ఆహా, ఓహో, నువ్వు ఎంత గొప్పవాడివి స్వామి. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం అంతా నాకే చేశావు. ఆహాహా, గాడ్ ఈస్ డబుల్ గ్రేట్. మావా, ఎన్నాళ్ళు చిల్లర దొంగల్లా చీప్ గా బతుకుతాం? చార్లెస్ శోభరాజు రేంజ్కి ఎప్పుడు వెళ్తాం మావా? ఏ తిహార్ జైలు చూడాలనుందా? అమ్మో వద్దులే. ముందు నోరు మూసుకొని తినరా. అలాగే. మావా మావా, నీకు ఇది మామూలేగా, ఏదో కలగంటున్నట్టున్నావు. ఏమయ్యా, అద్దె పిడుస్తావు? 2-3 రోజుల్లో మీ అద్దె పువ్వుల్లో పెట్టిస్తాను. పువ్వులు ఎందుకు? నా చెవుల్లోకే పువ్వులు అక్కర్లా, డబ్బులు చాలు. ఇదిగో, తెల్ల బట్టలు వేసుకోగానే సరిపోదు, నెలల అద్దె ఇవ్వాలనే జ్ఞానం ఉండాలి. చూడు, 2 రోజులు టైం ఇస్తున్నా. అద్దె గనక ఇవ్వకపోయావో ఇట్లా పిక్చర్ తీస్తా. ఏంట్రా? ఆ బెల్లం బసరాగాడు వచ్చేస్తున్నాడు. వచ్చేసాడు. అయ్యో, ఈ రోజు కనుక మనం అద్దె కట్టకపోతే మన పిక్చర్ తీసేలా ఉన్నాడు. నాలుక పేసావా? వేసేసాను. అయితే ఇంకేముంది, ముసుకేసుకుని కూర్చోండి. ఆ, అలాగే. వచ్చినప్పుడు చూద్దాం. పిచ్చపిచ్చగా వాగితే చంపేస్తాను. అద్దెడితే కోపాలు అందరికి. వీళ్ళ కళ్ళు పొద్దున్నే పాలవాళ్ళ కంటే ముందే వెళ్ళిపోతారు. రాత్రులు గూర్ఖాలు వచ్చిన తర్వాత కూడా రారు. చిచ్చి, వీళ్ళని పట్టుకోవడం కంటే ఆ స్మగ్లర్ వీరప్పని పట్టుకోవడం చాలా ఈజీ. పిచ్చి బసవయ్య. అసలు వీళ్ళ దగ్గర నుంచి అద్దె వసూలు చేయటం ఎలాగా? ఇదెక్కడిది? కట్టుడు పళ్ళ గురించి విన్నాను, కానీ ఇలా పెట్టుడు కిటికీల గురించి ఎప్పుడూ వెళ్ళలేదు. అది నా ఇంటిగా. అమ్మ దొంగ వెధవల్లారా. ఇంతకీ వెళ్ళిపోయింటావా? తాళం కప్ప వేస్తుంటే వెళ్ళిపోక ఏం చేస్తాడు మామ? అయినా వాడి మెదడెప్పుడు మోకాల్లో ఉంటుంది. అవునరా గొట్టం. మీలాంటి బేవర్సగాళ్ళకి కొంప అద్దెకిస్తే మోకాలలో ఏం కర్మ, అరికాల్లో కూడా దిగజారిపోతుంది. అంకుల్ మీరెలా వచ్చారు? మీరు ఏర్పాటు చేసుకున్నారుగా రాజమార్గం, దీంట్లోంచి ఎంటర్ అయ్యాను. స్పేర్ పార్ట్ షాప్ గా మారుస్తారా? ఇదిగో, ఈ రోజు నా అద్దె కడితే గాని నేను ఇక్కడి నుంచి కదలను. అంకుల్, ఇది మంచం కాదు, మంచం లాంటిది. అవును. అలాగా, ఇది కూడా స్టిక్ కాదు, స్టిక్ లాంటిది. నాతో పెట్టుకుంటారా? అబ్బా, నడు విరగొట్టేశారు కదా. వామ్మో, ఇన్ని జతల చెప్పులా? అమ్మో అమ్మో అమ్మో, ఇదేంటి నెట్టిట్లో సిగరెట్ పేకలు పారేశారు? లేకపోతే సిటీ బ్యాంక్ లో వేయమంటారా? కార్టూన్లు వద్దు, అద్దె సంగతి తెలుసండి. పిక్చర్ తీస్తా. అద్దె అద్దె కట్టాలని అనుకుంటున్నా అంకుల్. కానీ ఈ మధ్య మా బిజినెస్ తో లాస్ వస్తేను. ఏంటయ్యా, ఎప్పుడు అద్దె అడిగినా బిజినెస్ లాసు అంటారు. ఇంతకీ మీరు చేసే బిజినెస్ ఏంటి? ఏముంది నా ప్లేడు? పాకెట్లో పాకెట్. అదండి, రియల్ గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ బిజినెస్. రియల్ ఫ్లాట్లు.